షూట్లో ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పారు, ఎన్టీఆర్ గారు టీజర్ లాంచ్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అని చెప్పి. ఆ రోజు నుంచి ఈ 10 days కూడా టోటల్ ఎక్సైట్మెంట్ అండ్ రెస్ట్లెస్నెస్తో ఉన్నాం మేము. ఎప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వచ్చి టీజర్ లాంచ్ చేస్తారు, ఆనందం ఎప్పుడు చూడాలని చెప్పేసి అని. సో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఇవాళ విచ్చేసి మా ఈ డేని సో మెమరబుల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు సుకుమార్ గారు. ఆ సినిమాకి మీరు ఇంత బూస్ట్ ఇవ్వడము, మీరు వచ్చి ఇవాళ టీజర్ లాంచ్ చేయడము, సచ్ ఎ బిగ్ కాన్ఫిడెన్స్ బిల్డప్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ సుకుమార్ గారు ఈ సినిమా అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని ఆయన కేర్ తీసుకొని పట్టించుకొని ఈ సినిమా చేశారు. దానికి నిదర్శనమే ఇవాళ ఈ టీజర్. And I mainly did this film for Suku, not only for Suku, for his brilliant script. I would often tell Suku, you're a wonderful romantic guy. Please do romantic films like Arya. So this film also, the script really inspired me. Very romantic script, very different, and we did it very differently, right from visual to music to script. I mean, you can see Suku in every frame. His way of expression is fantastic, and I would like to thank Devi. He's given a phenomenal music. Just as a teaser, he got a lot of music in the movie, and Pratap has done a really brilliant job. He's a very sweet guy, very cooperative, and for the film, hard worker. I mean, being a senior technician, sometimes we get irritated, but he doesn't care about it. He just comes like a brother and then handles. తారక్ గారు ఫస్ట్ డైలాగ్ ఏమన్నారంటే, ఇది మన ఆడియోలోంచి కాదు, కరెక్ట్గా చూసి మాట్లాడు. ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడు, ఇంకా ఆడియోలోంచి కూడా ఉంది, ఇప్పుడు తక్కువ మాట్లాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, ఒకటి మాట్లాడాలంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన యంగ్ టైగర్ ఫర్ రియలీ కమింగ్. ఎందుకంటే ఈరోజు కేవలం యంగ్ టైగర్ వచ్చిన వల్లే దిస్ హస్ బికమ్ సచ్ ఎ బిగ్ అకేషన్. సో థ్యాంక్స్ లాట్ తలేవా. మేము ఎదురు తమిళ్లోనే మాట్లాడుకుంటాం, ఇప్పుడు అలవాటు అయిపోయింది తలేవా అని. Thanks a lot, Taliva, for coming, because you have really taken Kumari 21F to each and every home now. So thanks a lot. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్ మా సుకుబాయ్ గురించి చెప్పాలి. ఈ సినిమా మేము అందరం ఎవరు చేసినా కూడా సుకు కోసమే. ఫస్ట్ టైం ఈస్ ప్రొడ్యూసింగ్, అండ్ వి ఆల్ నో ఆయన ఎంత బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ రైటర్ అనేది. సో అది సినిమా మీరు ఇప్పుడు ఈ టీజర్లోనే అర్థమై ఉంటుంది. ఒక టైటిల్ని ఒక కాన్సెప్ట్గా ఒక యాడ్లో ఒక టీజర్లో ఇలా చెప్పగలరు నాకు తెలిసి సుక్కుకి మాత్రమే సాధ్యం. అండ్ ఈ ఫిల్మ్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది, అందులో డౌటే లేదు. అండ్ ప్రతాప్ గారు హెస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. సుక్కు రాసిన అందమైన స్క్రిప్ట్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు ప్రతాప్ గారు. ఆల్ ది బెస్ట్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ద ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి, థామస్ గారికి, అందరికీ. అండ్ దిస్ ఇస్ నాట్ ఇది పెద్ద ఫ్యామిలీ లాగే నాకు. సుక్కు గారు అండ్ దేవి గారు అండ్ అక్కవేల్ గారు, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండి టీజర్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మాట్లాడదాం అంటే నాన్నకు ప్రేమతో గురించి మాటలు వచ్చేస్తున్నాయి, మాట్లాడుకోకూడదు కానీ కొంచెం దాని గురించి. బట్ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. సుక్కు గారు లాంటి ఒక, అంటే నేను ఎప్పుడు అంటుంటాను సార్, మామూలుగా సినిమాలు వర్కౌట్ అయినప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు
చాలామంది కొంతమంది తిడతారు సినిమా ఏంట్రా ఇలా తీశారు చెత్తగా తీశారను లేదా బాగా తీసి ఉండాలి అనేది ఉంటుంది, కానీ మీరు తీసిన ఫ్లాప్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పాను ఆయనకి. గబుక్కుని సుబ్బు గారి సినిమా మనకి బాగాలేదురా బాగా తీయలేదురా అని మాట్లాడడం అది అది ఏదో చెప్పడానికి ట్రై చేశారు ఆయన, అది సరిగ్గా మనకి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటాను మనము అనే ఫీలింగ్లో ఉంటాం అది. సో అది అంత గొప్ప దర్శకుడు అయినా ఇట్స్ గ్రేట్ ఆనర్ to be working under his direction for Nanaku Premato. And coming to Kumari 21F, I wish all the very best to the whole team. Thomas Garki, Vijay Garki, and the two big pillars for the film, Ratnavel Garu and Devi Garu. ఇందాక మామూలుగా చూసినప్పుడు మీరు ఆ విజువల్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ టెల్ దిస్ ఆర్ నాట్, అది పెద్ద లొకేషన్ కూడా కాదండి, ఒక చిన్న పార్కులో ఒక ఉయ్యాల తీసి ఒక షార్ట్ అయినా తీస్తే అంత గొప్పగా ఉంది ఇప్పుడు అక్కడ. సో రాజ్ తరుణ్, దిస్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ టీమ్ యూ కుడ్ హావ్ ఎవర్ వర్క్డ్ విత్. అండ్ ఉయ్యాల అండ్ జంపాల నాకు మా ఆవిడ చూపించింది, నేను బేసిక్గా చూడలేదు. ఓ రోజు మామూలుగా అలా ఉంటే తన పాట వింటూ ఇదేంటి ఏ సినిమా పాడుతున్నాయి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇక్కడ ఇది ఈ కుమారి 21F అనేది ముగ్గురు ఈడియట్స్ కదా, 3 idiots కదా. ఆ 3 idiots ఎవరంటే నేను, ఒక ఈడియట్ నేను, ఒక ఈడియట్ దేవి, ఒక ఈడియట్ రత్నవేల్ గారు. బ్రదర్స్ డోంట్ మైండ్. ఈ 3 idiotsలో ఒకటి సడన్గా 3 idiots వచ్చాయి, అది ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నాడు. మిగతా 2 idiotsని అడిగాడు, నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నాను. అప్పుడు 2 idiots ఏం చేస్తారు చెప్పండి? నాకు చెప్తే నా కళ్ళ నీళ్ళు వస్తాయి, కానీ ఈ కథను ఇప్పుడు చెప్పను, ఆడియో ఫంక్షన్ కోసం దాచుకుంటాను నా కథని. ఐఎమ్ వెరీ సారీ, ఇప్పుడు చెప్పట్లే మీకు. ఆ 2 idiots నా కోసం ఏం చేశారనే ఈ కథని మీకు ఆడియో ఫంక్షన్లో చెప్తాను నేను. దేవి గురించి కానీ ఇప్పుడు రత్నవేల్ గురించి చెప్తే, అంటే ఇవన్నీ తారక్ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కువ మాట్లాడేస్తాం టీజర్ లాంచ్ అని, అందుకే కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట, కొంచెం మాట్లాడాలి కొంచెం మాట్లాడకూడదు అట్లా. తనకి జస్ట్ వీరిద్దరి గురించి నేను అప్పుడే మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ, తీసేయండి. ఖతర్నాక్ కుర్రాడు, మామూలుడు కాదు. నా మ్యాటర్ అర్థమైపోయింది, ఎందుకంటే చాలా తెలియనివాడు. నేను యాక్చువల్గా ఎవరో కొత్తతో వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ ప్రాజెక్ట్ తన చేతిలో లాగేస్తున్నాడు, నేను చేస్తానని. తనే వచ్చి లాగేసుకున్నాడు. ఆ లాగేసుకుంది నాకు ఎంత హెల్ప్ చేశాడని తర్వాత ఇష్యూడు అర్థమైంది ఇప్పుడు ఎందుకు లాక్కున్నాడు అనేది. సో ఈ సినిమాలో ఒక అబ్బాయి అందంగా ఉండాలి, అమ్మాయి చూడగానే ఫ్లాట్ అయిపోవాలి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా ఉండాలి అనుకున్నాను. కానీ రాజు ఉయ్యాల జంపాలు చూసిన తర్వాత ఓకే అబ్బాయి పర్లేదా అనుకుని సరే అని కన్ఫ్యూజన్లో పెట్టాను. కానీ నాకు ఒక నమ్మకం ఉంది వెనకాల, నాకు ఒక బ్యాక్ బోన్ ఉంది రత్నవేల్ గారని. ఇవాళ చూస్తుంటే డబ్బింగ్లో చూస్తున్న అమ్మాయిలు కానీ ఎవరు కానీ రాజు చాలా బాగున్నాడని బికమ్ అతని స్కిన్ టోన్ కానీ అది కానీ ఈజ్ వెరీ గుడ్ అనమాట. చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు, ఈజ్ వెరీ గుడ్. ఈ సినిమా తర్వాత తనకు అమ్మాయిల ఫ్యాన్స్ పెరిగిపోతారు. అలానే కుమారి 21 ఫ్యాన్ అయిపోయింది ఆ అబ్బాయికి. ఇంకా తను హీరోయిన్ కుమారి, తన పేరు హెబ్బా పటేల్. నేను హీరోయిన్ కోసం తెగ సెట్ చేశాను. యాక్చువల్గా ఒక హీరోయిన్ పెట్టి ఈ సినిమా ఓపెనింగ్ కూడా చేసిన తర్వాత అయినా నచ్చట్లా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అయ్యే కనిపించేయాలి ముందు, తనకు మనం కొత్తగా నేర్పి ఆ క్యారెక్టర్లా బిహేవ్ చేయమని చెప్తే సరిపోదు అని. సో అనుకోకుండా నేను ఆఫీస్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే సడన్గా డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సడన్గా చూసి ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయి బాగుందే, ఓకే ఇంతే, అమ్మాయి సెలక్షన్ ఏం లేదు. ఎందుకంటే తలుపు తీగానే హలో అండి సార్ అని ఇలా వచ్చింది, కొంచెం ఇలా వచ్చి ఇలా వంకీలు తిరిగి సంథింగ్ ఏదో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ బాల్ లాంగ్వేజ్ బాగుంది, ఇదే కంటిన్యూ చేశారు సినిమాలో కూడా. ఈ అమ్మాయి ఓకే అని ఫిక్స్ చేస్తాము. ఇంకెవరు చూడండి, ఇంకా తమ్ముడు ప్రతాప్, చెప్పే కదా ఆర్య దగ్గర. యాక్చువల్గా ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి చేసాం మేము హనుమాన్ జంక్షన్ సినిమా. సో అక్కడ ఇద్దరం కలిసాం. అక్కడి నుంచి నన్ను అన్నయ్య అంటాడు, వాడు తమ్ముడు అయిపోయాడు. సడన్గా నన్ను అన్నయ్య చేసాడు. అప్పుడే నాకు ఏజ్ వచ్చింది ఫస్ట్ టైం. అందరూ కూడా ఎవరిని తమ్ముడు అని పిలవాలా, ఈయన ఫస్ట్ టైం తమ్ముడు అని పిలిచాను నేను. సో ఇలా చెప్పే కదా, కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇది కథగా చేస్తే బాగుంటుందని కూర్చుని పట్టుబట్టి నా చేత కథ చేయించి తను కూర్చుని తను రాసి, సో ఇట్స్ ఆల్. అండ్ ఈ స్క్రిప్ట్లో ముఖ్యంగా రెహనా శ్రీనివాస్, విక్రమ్, బుచ్చి,
అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఇది మొత్తం అందరూ డిస్కషన్లో కూర్చున్న టీం. సో ఈ కథ మొత్తం వచ్చేసిన తర్వాత దానికి మాటలు అందంగా ఇందులో మాటలు చూస్తే చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో నాకున్న డైలాగ్ ప్రాబ్లం ఉంది, మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి. సో అందంగా రాసిన వెంకీ ఫంక్షన్ ఇచ్చిన సుకుమార్ గారు అంటున్నాను. యాక్చువల్ చెప్పాలంటే అన్నయ్య అండి, ఆయన నాకు అన్నయ్య కన్నా ఎక్కువ, అది ముందే చెప్పాను మీకు. సో ఆయన ఇప్పుడు ఈరోజు మేము ఆయన అనుకున్న కథ, ఆయన రాసిన కథ, ఆ కథని ఈరోజు టీజర్ లాంచ్ వరకు వచ్చింది అంటే దిస్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్. సో ఆయన ముందు ఇలా మాట్లాడుతున్నా అంటే ఇది ఒక నాకు రియల్లీ స్పెషల్ అకేషన్ అండి. అండ్ సెకండ్ అకేషన్ వచ్చి సుబ్బు అనే ఒక సినిమాకి నేను ఒక 1 వీక్ 10 days అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళానండి. ఆ 10 daysలోనే నేను యంగ్ టైగర్ గారికి నాకు పరిచయం అయింది. ఆఫ్టర్ దట్ యూ డోంట్ బిలీవ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న నన్ను ఆయన ఎంత ఎంకరేజ్ చేశారంటే, అండ్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అండి. అది మర్చిపోలేను నేను, ఎందుకంటే చాలా చాలా ఎంకరేజ్ చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను ఆయన చాలాసార్లు కలిశాను. ఆయన ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో లండన్ నుంచి నాకు సుకుమార్ గారు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు ఇలా Evening. I'm going to keep it short. Sukumar sir, thank you so much for believing that I could be Kumari, for giving me the script of a lifetime. Pratap sir, thank you so much for making me the best possible Kumari. And Ratnavelu sir, you've been the biggest confidence boost for me. It's because of you that I've been able to perform better. And as I've mentioned it before, I'll mention it till the end of my life. I wanted to do this movie only for Devi Shri Prasad. And I'm so happy that he's like, it's a dream come true for me. And this movie has been really, really special to me. And Tarak sir, thank you so much for being a part of this and making it even better. ఉండదండి, చూస్తే ఆడ్ వన్ అవుతాని. ఇక్కడ స్టేజ్ నేను అలా అనమాట, అందరూ పెద్దవాళ్ళు, ఒక్కడే నాన్ సింక్లో ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే సుకుమార్ గారికి, దేవి గారికి, ర్యాండీ గారికి, మా డైరెక్టర్ ప్రతాప్ గారికి, ప్రొడ్యూసర్స్ విజయ్ గారు అండ్ థామస్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా హీరో నెబా పటేల్, థ్యాంక్స్ లాట్ పుట్టింగ్ అప్ విత్ మీ త్రూ అవుట్ ద ఫిల్మ్. అంతా మాట్లాడాలి ఉంది, చాలా స్క్రిప్ట్ రాసుకున్న ఆడియో రిలీజ్ కోసం, లీక్ అయిపోతుంది భయం వేస్తుంది నాకు. సో అప్పుడే మాట్లాడతా. అండ్ ఎన్టీఆర్ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఇట్స్ రియలీ హ్యూజ్ బూస్ట్ ఫర్ అ ఫిల్మ్. అండ్